అనేటప్పుడు అంటే యుగేందర్ గారు ఎప్పుడైతే వచ్చి మీకు స్టోరీ చెప్పారో ఏ పాయింట్ మీకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది? సినిమా చెప్పినప్పుడు కథ భలే ఉంది అనిపించింది తప్ప పలానా పాయింట్ బాగుందని చెప్పాలంటే ఏప్రిల్ 19 చూడాల్సిందే. అంతేనా? ఆనెస్ట్లీ అంటే ఒక మూమెంట్ ఎక్కడో మీకు బాగా ఎమోషనల్ కి ఎక్కడో కనెక్ట్ అయి ఉంటారు. టెనెంట్ ఇస్ సంథింగ్ విచ్ కనెక్ట్స్ ఎవ్రీవన్ అని అంటున్నారు. నాకున్న రిలేషన్ దగ్గర కనెక్ట్ అయ్యాను నేను. సీరియస్లీ? అంటే ఒక సెంటిమెంట్, ఒక చిన్న ఎంప్లాయీ పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు, వైఫ్తో ఎలా ఉంటాడు, వాళ్ళ ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, అది అలా చిన్న న్యాచురల్గా మన లైఫ్ దగ్గరగా ఉందని ఫీలింగ్తో చాలా చాలా ఎగ్జైట్ అయినాను. ఎస్పెషలీ అలా మాట్లాడితే క్లైమాక్స్ 20 minutesకి అసలు నేను షాక్. అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క లేయర్ ఓపెన్ చేస్తే డైరెక్టర్, నేను అప్పటిదాకా కథ మీకులాగా కథ వేరే అని వింటున్నాను, నేను కథ వేరేగా వింటున్నాను. నేను సెకండ్ హాఫ్ నుంచి ఓపెన్ అవుతే నేను చిన్న స్ట్రాక్, అంటే ఒక డిఫరెంట్. ఇప్పటిదాకా మీరు అన్నారే ఈ జోనర్లు ఏమో చాలా వస్తున్నాయని, ఈ జోనర్ రాలేదండి. ఇందులో ఏంటంటే సస్పెన్స్ అని ఒక్క వర్డ్ తప్ప, సస్పెన్స్ అని ఈ ఒక్క పదమే రెగ్యులర్గా వస్తున్నాయి తప్ప, సస్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు వస్తున్నాయి తప్ప ఈ కథ టోటల్గా వేరే. మీరు ట్రైలర్ చూసిన దానికి, సినిమా చూసిన దానికి ప్రతిదీ మీరు టోటల్ డిఫరెంట్ అండి. ఇది మీరు ఇప్పుడు ఏ సినిమా అనుకుంటున్నారో ట్రైలర్ చూసి ఆ సినిమా కాదు ఇది. సీరియస్లీ మీరు ఎంత భయపడతారో అంత ఏడుస్తారు కూడా సినిమాని. ఒక డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. నేను చాలాసార్లు చెప్పాను ఈ సినిమా ఎక్కడప్పుడు దాకా ఇప్పుడు రాలేదు ఇలాంటి సబ్జెక్ట్ అని. అయితే ఈ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగాల్సిందే, బికాస్ మీ మూవీ సెలెక్షన్స్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే చేస్తున్నారు. ద సేమ్ వే అన్ని మూవీస్ కూడా సూపర్ డూపర్ అండి, మంచి గుర్తింపు వస్తుంది. ఏంటి ఆ టెక్నిక్ ఏంటి, మీ సెలెక్షన్ ఏ విధంగా చేస్తున్నారు? స్టోరీ నరేట్ చేసినప్పుడు దిస్ మూవీ ఈజ్ ఫర్ మీ, ఈ మూవీ నాకు మంచి హిట్ ఇస్తుంది అని ఎట్లాగా పసిగడుతున్నారు? అది మాకు తెలుసుకోవాలని జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు ఒక సినిమాని చూస్ చేసి? ఆల్మోస్ట్ లైక్ ఐ ఫినిష్ 20 years ట్రావెలింగ్ కదా, కథలు విని స్లోగా. అంటే మనకి వినగానే సర్ప్రైజింగ్ అనిపించిందే ద బెస్ట్ ఫస్ట్ థాట్ అనమాట. బాగుంది అనిపించింది అనుకో, సిచ్యువేషన్ ఒక దగ్గర ఇలా అయిందంటే అయ్యో అని సర్ప్రైజ్ అవుతా కదా, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫస్ట్ ఫీల్ అనమాట. లక్కీగా నేనేమి సెలెక్ట్ చేసుకున్న సీన్ నాకు అంత సీన్ లేదు, నా దగ్గరకు వచ్చినవి బాగున్నాయి చేస్తున్నాను అంతే. నాకు వచ్చిన 10-15లో 1-2 బాగున్నాయి చేస్తున్నాను అంతే. అంతే తప్ప నేను ప్రత్యేక సెలెక్ట్ కాదు, కథ విన్నట్టు బాగుంది అనిపించి చేయడం అంతే. నేను స్పెషల్గా దీనికి శ్రద్ధని తీసుకోవట్లేదు. అంటే నేను ఎందుకంటే మనకు వెనకాల ఉండి చూసుకోవడం, ఈ కథ చేయదని చెప్పడానికి ఎవరు లేరు కదా. సో మన పడవ మన చూసుకోవాలి కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉంటారు. సో యుగంధర్ గారు, బ్యాక్ టు యూ, మీ దగ్గరికి వస్తాను. బట్ అసలు ఏంటి మూవీ మామూలుగా లేదు ట్రైలర్ అసలు. కానీ మీ ఫస్ట్ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెంట్, చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఎందుకంటారు అసలు? ఒక విషయం మాట్లాడతాను, ఆ విషయం నెక్స్ట్ మరి చెప్తారు. కానీ ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి డిఫరెంట్ తేడా ఎందుకు వచ్చిందో నేను చెప్పిన తర్వాత ఆయన చెప్తారు. ఓకే, మీరు చెప్తారా? ఫస్ట్ సినిమా ఓటీటీలో వెళ్ళిపోయింది, థియేటర్కి అనుకోకుండా. ఓటీటీలో వెళ్ళిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది, చాలా బాగుంది అని. సో ఓటీటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కథ మీద రాసుకుని 1 year పట్టింది. ఆ తర్వాత ఈ కథ చేయడానికి 1 year పట్టింది. అని సరిపోయింది టైము. ఎలా చెప్పారు? గ్యాప్ రాలేదు, వెరీ సింపుల్. అండ్ వన్ మోర్ థింగ్ ఐల్ టెల్ యూ. అంతే, థ్యాంక్స్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అనుకో, నేను 10 సినిమాలు చేస్తాను, డైరెక్టర్ అలా కాదు కదా. ఇప్పుడు ఈ సినిమా తీసిన తర్వాత ఇంకో నెక్స్ట్ సినిమా అంటే 1 year పడుతుంది. సో కరెక్ట్గా డేట్లు చెప్పాక డేట్లకి ముందు ఒక 10 days 20 days ట్రావెల్ అవుతారు, తర్వాత షూటింగ్కి వచ్చి వెళ్ళిపోతారు యాక్టర్స్.